హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ మిర్చి బజ్జీ అండి. వేడి వేడి మిర్చీలు తీసుకొని కొద్దిగా ఆనియన్ ధనియా పౌడర్ వేసేసుకొని ఉఫా ఉఫా అని ఊదుకుంటూ తింటే ఉంటుంది మజానే వేరబ్బా. ఈ మిర్చిలను పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ విధంగా మనమైతే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా ఉంది, టేస్ట్ అయితే అదర్స్. వన్స్ చెక్ తర్వాతనే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో అయితే మొత్తం అయితే చూసేసేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. నేనైతే దీనికోసం అయితే 1/2 kg మిర్చిలను తీసుకొని చూడండి ఎంత పఫీగా వచ్చాయో. వావ్, లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/2 kg మిరపకాయలకు సరిపడా నేనైతే హాఫ్ శనగపిండిని అయితే తీసుకున్నాను. ఈ విధంగా బేసన్ పౌడర్ తీసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల రైస్ పిండిని అయితే యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా రైస్ పౌడర్ వేసాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా సాల్ట్ వేసుకున్నాక 2 చిటికలంతా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకున్నాక రుచికి సరిపడా కారం అండి. కారం కూడా తక్కువగానే తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సోడాను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలండి. మనం ఫస్ట్ ఈ విధంగా స్మాషర్తో కలుపుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, మనం కలపడంలోనే మిర్చిల టేస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకున్నాక మనమైతే కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేస్తూ పిండి మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసిపోయిందండి. ఇంత క్వాంటిటీ చూడండి. ఈ విధంగా కలిపేసుకున్నాక ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇంకొద్దిగా మరింకిన్ని వాటర్ యాడ్ చేసుకొని మరొక్కసారి కలిపేసుకుంటున్నాను. మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలి కదా. ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేసుకుంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది, తర్వాత కష్టమైపోతుంది. చూడండి, ఈ విధంగా బ్యాటర్ అయితే ఉంది. ఒకసారి వేలు ముంచి చెక్ చేసుకుందాం. చూడండి ఎంత మందంగా అంటుకుంటుందో. ఇంత మందం అయితే పిండి ఉడుకుతుందా అండి? ఉడకదు. కాబట్టి మనం ఇంకొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. లైట్గా లిటిల్ బిట్ ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మరొక్కసారి కలిపేసుకుందామండి. మనం ఒకే వేలో తిప్పుతూ కలపాలండి. ఈ విధంగా తిప్పుతూ కలిపితేనే పిండి అనేది బాగా కలుస్తుంది. చూడండి, మరొక్కసారి చెక్ చేసుకుందాం. ఇంకా మందంగానే అంటుతుందండి. ఇంకొద్దిగా లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. మీకు మందంగా ఇష్టం ఉంటే మీకు కావాల్సిన ఇక చూడండి, ఈ విధంగా మనమైతే పిండి ఒకసారి పైకి తీస్తే కంటిన్యూస్గా పడిపోయింది అనుకోండి, పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఆక్కుంటూ పడ్డది అనుకోండి, పిండి అనేది కొద్దిగా మందం ఉన్నట్టు. అసలు మొత్తమే పడతలేదు అనుకోండి, బాగా లూజ్ అయిపోయినట్టు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఈ విధంగా కంటిన్యూస్గా పడితే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. పిండి అయితే కలిపి పక్కకైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు చిక్కటి చింతరసాన్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఓమను వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలిసే విధంగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకొని నేను 1/2 kg మిర్చిని మధ్యలోకి ఘాటు పెట్టి ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా గింజలు కూడా తీసేసి అందులో స్పూన్ సహాయంతో మొత్తం ఫిల్ చేసుకోండి. మీకు ఎన్ని మిర్చీలు ఉంటే అన్ని మిర్చీలు మొత్తం పూర్తిగా వేసేసేయండి. ఇందులో మీరు కావాలంటే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం ఉంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ అవి వేయలేదండి. జస్ట్ శనగపిండి, చింతరసం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఓమను యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే జీలకర్రను కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను ఫిలప్ చేసి. ఇప్పుడు ఇలాంటి లోతుగా ఉన్న ఒక గ్లాస్ తీసుకొని మనమైతే మిర్చిలు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే మిర్చి అనేది మంచిగా మునుగుతుంది, మనకు వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మిర్చి ముంచితే మంచిగా అంటుతుంది నీట్గా. మొత్తం నూనె వేడయ్యాక ఒక్కొక్క మిర్చిని ముంచేసి వేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. ఈ విధంగా అన్ని మిర్చిలను వేసుకొని మంచిగా ఎర్రగా కాల్చుకోండి. మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. నేను వేయగానే మిర్చిలని కలపలేదు, సో అందుకే వన్ సైడ్ కాలిపోయాయి, వన్ సైడ్ అయితే కాలకుండా ఉండిపోయాయి.
మీరైతే అలాంటి తప్పు అయితే చేయకండి. వేసిన వెంటనే ఒక 2-3 నిమిషాలు కుక్ అయ్యాక ఎమ్మటే టర్న్ చేసుకోండి. చూడండి అడుగంటిపోయాయండి. అంత ప్రాబ్లం ఏం లేదు, బాగానే కాలుతున్నాయి. ఈ విధంగా మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం మిర్చీలని కాల్చేసుకుందాం. ఈ విధంగా అయ్యాక టిష్యూలోకి తీసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన మిర్చి బజ్జీలు రెడీ అయిపోయాయండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. చూడండి ఒక్కటైతే తీసి చూద్దామా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిర్చి మొత్తం పిండి అయితే పర్ఫెక్ట్గా అంటేసుకుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.